నాచారం డివిజన్లో అభివృద్ధి నిధుల వార్ ముదురుతోంది. నిధులు మేమే తెచ్చామంటూ అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నేత సాయి శేఖర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా రాఘవేంద్రనగర్లో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి చొరవతోని సీఎం రేవంత్ రెడ్డి నాచారం అభివృద్ధికి నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. తాము సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. 1,72,00,000 రూపాయలు వితిన్ 15 రోజులల్లా మాకు నాచారం గ్రామ ప్రజలకు మన ఎస్సీ గ్రేవ్యార్డ్ కు ఈయన మన నిజంగా మా నాచారం డివిజన్ తరఫున మా నాచారం గ్రామం తరఫున నిజంగా అభినందన చేస్తున్నాం. ఇది కాదా మా క్రెడిబిలిటీ. మీరు చేసిరంటారు కదా, మీరు చేసినవి కూడా చెప్పుకోండి, మేము వద్దంటలేము. మీరు ఏం చేసినా మీరు చెప్పుకున్నట్లేము. మేము ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న మా నాయకులతో ఒకటే మీ విన్నపం ఏం చేసినామంటే, మీరు అధికారంలో అప్పుడు మేము ప్రోటోకాల్ పద్ధతిలో మేము ఎప్పుడు కూడా మేము అడ్డుకోలే. ఎందుకంటే మీకు ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాకు ఫోన్ చేసి అన్న మరి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం మీరు రారా అంటే, ఇంకో చూడన్నా అని అధికారికంగా మనము ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రోటోకాల్ పంచాలి ఉంటుంది కాబట్టి, కానీ తొందరలో మాకు కూడా మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు మేము కూడా వస్తామని చెప్పి చేసినాం. ఇవాళ అధికారం అంతా అయిపోయినాక ఎవరు మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి వాళ్ళు చిన్న చిన్న విషయాలకి మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఇవాళ మేము ఎవరికి అభిషేకం చేస్తున్నాము? మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తే మీకేం బాధ? దానివల్ల మీకేం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవన్నీ పక్క పెడితే మేము రాబోయే రోజులలో కూడా ఇక్కడున్నది నాచారం డివిజన్ అభివృద్ధి కార్యక్రమం అనేది అందరం పూర్తి బాధ్యతగా మాకు భుజాలపై